న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ద్విచక్ర వాహనదారులు, మీ అవసరం మీ కుటుంబానికి ఎంతైనా ఉంది. హెల్మెట్ ధరించండి, మీ కుటుంబ ఆశలను నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నం చేయండి అంటూ ముమ్మిడివరం పోలీసులు ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ద్విచక్ర వాహనదారులు, మీ అవసరం మీ కుటుంబానికి ఎంతైనా ఉంది. హెల్మెట్ ధరించండి, మీ కుటుంబ ఆశలను నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నం చేయండి అంటూ ముమ్మిడివరం పోలీసులు ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలవరం మండలం ఎదుర్లంక వద్ద జాతీయ రహదారిపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తున్న పలువురు ప్రయాణికులకు, వారి కుటుంబ సభ్యులకు ఆదివారం సిఐ మోహన్ కుమార్, ఎస్ఐ రవీంద్రబాబులు హెల్మెట్ లేకపోవడంతో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని వివరించారు. దీనితో అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని వివరించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న యువకులకు వారి కుటుంబీకులచే హెల్మెట్లు కొనిపించి ధరింపచేశారు. హెల్మెట్ ధరించకపోతే కేసులు, జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది ఏంటని చెప్తున్నారా? డాడీ చెప్పు, డాడీ హెల్మెట్ లేకుండా బయటకు వెళ్తాను చెప్పు. ఓకే, వెరీ గుడ్. హెల్మెట్ ఎత్తున్నారు రండి. ఒక్క నిమిషం. హెల్మెట్ ఉంటే సైడ్ సౌండ్ ఏమి వినిపిస్తావు? కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకూరు పంచాయతీ పరిధిలో గ్రావెల్ రోడ్ నిర్మాణంలో గొడవ తీవ్ర ఉద్రిక్తతకి దారితీసింది. కాశీ వెంకటేశ్వరరావు భార్య కాశీ కృష్ణవేణి దంపతుల స్థలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారని వాపోయారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకూరు పంచాయతీ పరిధిలో గ్రావెల్ రోడ్ నిర్మాణంలో గొడవ తీవ్ర ఉద్రిక్తతకి దారితీసింది. కాశీ వెంకటేశ్వరరావు భార్య కాశీ కృష్ణవేణి దంపతుల స్థలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారని వాపోయారు. రోడ్డు పనులకు అడ్డుపడడంతో తమను పక్కకు నెట్టి బలవంతంగా రోడ్డు నిర్మాణం చేశారని తెలిపారు. ఆ చిరిగిపోయిన బట్టలతో కాట్రేనికోన పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై అధికారులు స్పందించి తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. బాబు, నేను ఏదో బాబుని నమ్ముకుని ఉప్పర్ తట్టలు మోసి తోట కొనుక్కున్నాను బాబు. 4 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకునేటప్పటికి ఆయన చనిపోయాడండి. ఆయన చనిపోయేటప్పటికి ఏం చేయాలి అనుకునేటప్పటికి ఆయన గురుబాబు కొడుక్కి, చిన్నమ్మ కొడుక్కి తెలిసింది ఇదంతా. మా బాబుంది చనిపోయాడు కదండి, ఏం చేయను బాబు అని ఏడుస్తుంటే, అయ్యో నాకు తెలుసు కదంటే నేను చెయ్యంతాను రండి అని ఆయన తీసుకెళ్ళి రిజెక్ట్కి కాకినాడ తీసుకెళ్ళాడు బాబు. కాకినాడ తీసుకెళ్ళేటప్పటికి కాకినాడ వెళ్ళి రిజెక్ట్ చేయించుకున్నారు అనేటప్పటికి చెరువేరు కర్ర నిన్న కొట్టేసేసి నిన్న వేసేసారండి. అడగలేదండి, అసలు ఎవరు చెప్పలేదు. జిల్లా అండి మాది కాట్రేనికోన మండలం అండి, సీతం చెరువు పంచాయతీ అండి. ఇక్కడ 98 సెంట్లు కొనుక్కున్నామండి. మేము పనిచేసి కష్టపడి సంపాదించి కొనుక్కున్నామండి. అందులో పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి 2 సెంట్లలో మా దాంట్లో రోడ్డు వేసేసారండి.
మా రోడ్డు కోసం వెళ్తే మమ్మల్ని ఇక్కడ కొట్టడానికి వచ్చి కొట్టారండి. కొట్టి తోటలో లాగేశారండి. ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసామండి, ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసామండి. మమ్మల్ని పట్టించుకోలేదండి. మేము ఏదో తాగి చచ్చిపోతాని పెడుతున్నాం మా ముగ్గురు వినండి. మా భూమి మాకు కావాలండి. భూమిలో అండి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టేసి రోడ్డు వేసారు. ఇంకో చూడండి, ఇదిగో చూడండి, మాకు మా దగ్గర ఉందని రోడ్డు వేసేయారండి. మా భూమి మాకు రోడ్డు తీసి మా భూమి మాకు అప్పచెప్పాలని మేము అందరినీ కోరుకుంటున్నామండి. లేదంటే ఇంట్లో తాగి చచ్చిపోదాం పెద్దని భూమి కాడండి. మేము అధికారుల వల్ల పట్టించుకోపోతాం మమ్మల్ని అండి. కాట్రేనికొండ మండలం దొంతుకూరు గ్రామస్తులమైన మేము దొంతుకూరు సీతం చెరువులో మా నాన్నగారు కొన్న భూమి 179లో 3లో 36 సెంట్లు, 174లో 64 సెంట్లు కొనుక్కుంటే ఉంటే మన దౌర్జన్యంగా గద్దెనపల్లి పంచాయతీ వారు తీసుకొచ్చి రోడ్డు వేయడం నిర్మాణం చేశారు. మా నాన్న ఏంటని అడిగితే మా నాన్న మా అమ్మని దొల్లించి కొట్టారు. మాది దొంతుకూరు పంచాయతీ నిర్మాణ హక్కులు జరగాలి. అయితే గద్దెనపల్లి రాజులు నిర్మాణ హక్కులు చేసుకుని ఆ విధంగా ప్రారంభిస్తున్నారు. ఇతర పక్షాల పక్కన సాయం చేస్తున్నారు. మాకు ఎవరు కూడా సాయం చేయట్లేదు. మాది పక్కా భూమి, పక్కా డాక్యుమెంట్స్, జిరాయితీ భూమి. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు మాకు దయచేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఎస్సీ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, దొంతుకూరు పంచాయతీకి, గద్దెనపల్లి పంచాయతీకి అందరికీ కంప్లైంట్ చేసాం సార్. నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ సర్వే సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చి మేము సరైన తీసుకోమని ఆయన్ని కోరుకుంటాం సార్. లేని పక్షంలో అయితే మా భూమి మాకు లేకపోతే మేము ఏ మందో తాగి, ఏ ఇంటర్నెట్ తాగి, ఏ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం సార్. ఇలాగో రైతు దగ్గర పని చేసుకుని తోట కొనుక్కున్నాను బాబయ్య. రూపాయి కూడుకుని మట్టి తట్టలు మోసుకుని కొనుక్కున్నాను బాబయ్య. కొనుక్కుంటే అక్కడి నుంచి నన్ను ఏడిపించేస్తున్నారు బాబయ్య. మరి నా తోటలోంచి మధ్య తోటలోంచి నేను కొనుక్కున్న తోటలోంచి రోడ్డు వేసిపోయారండి. నిన్న అకరెత్తుగా నన్ను ఎవరు అడగలేదు, చేయలేదు కూడానండి. రాజులందరూ పక్కన కుక్కడు ఉన్ని లాగి పడేయండిరా, దాన్ని లాగి పడేయండిరా అని నన్ను లాగించేసి ఆడోళ్ళ చేత పని పథకమని రమ్మని వాళ్ళ ఫోటోలు తీపిచ్చేసి వాళ్ళని కూకడ పెట్టేసి వాళ్ళ చేత నా మీద కలబడి నా మీద దాడి చేయించి నన్ను తోటలో పడేసేసి శుభ్రంగా ఇదిగోండి బాబు, ఈ రోడ్డు అంతా ఈ జాగ అంతా కూడా నాదండి బాబయ్య. నేను ఉప్పర తట్టలో వేసి కొనుక్కున్నాను బాబయ్య. 3 పిల్లలను పెంచుకున్నాను బాబయ్య. మీరు అందరూ దయచేసి నా బాధని నన్ను నిన్న బట్టలు లేకుండా కొట్టేశారండి. 3 గంటలకల్లా నన్ను కొట్టేస్తే 3 గంటలకల్లా ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టానండి. ఎస్సీ గారు కూడా ఇప్పుడు దాకా పట్టించుకోలేదండి. నన్ను ఇప్పుడు దాకా రాలేదండి నా దగ్గరికి. వెళ్ళి కంప్లైంట్ పెట్టేసి వచ్చాను అంతే అండి. నా చూడనా కూడా రాలేదండి. మళ్ళీ కంప్లైంట్ పెట్టావంటే అని రాత్రి కొబ్బరి చెట్లు, 2 తాడి చెట్లు మళ్ళీ రాత్రి దౌర్జన్యంగా అన్నీ లాగేశారండి. అయినా కానీ నేను ఇక్కడికి వచ్చి చూసుకుని వెళ్ళిపోయాను కానీ ఎవరిని ఏమనలేదండి. మీరు అందరూ విన్నవాళ్ళు అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని వేలేసినట్టు చూస్తున్నారండి. మీరు అందరూ విన్నవారు అందరూ వచ్చి నాకు న్యాయం చేసి నా భూమి నాకు ఇప్పిస్తారని నేను చాలా మీరు దయచేసి మిమ్మల్ని అందరి నాయకులందరినీ కోరుకుంటున్నాను బాబయ్య. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంధన పొదుపుపై ప్రజలకు ఇచ్చిన పిలుపు మేరకు పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ తన క్యాంప్ ఆఫీస్ నుండి సైకిల్ తొక్కుతూ పి గన్నవరం కొక్కిరివారిపేటలో జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంధన పొదుపుపై ప్రజలకు ఇచ్చిన పిలుపు మేరకు పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ తన క్యాంప్ ఆఫీస్ నుండి సైకిల్ తొక్కుతూ పి గన్నవరం కొక్కిరివారిపేటలో జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా కొక్కిరివారిపేట గ్రామస్తులు ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మన ప్రియతమ నాయకులు గిడ్డి సత్యనారాయణ గారు మన అంబేద్కర్ విగ్రహం వద్దకు విచ్చేశారు. కావున అందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో చేయాల్సిందిగా కోరుతున్నాం. వచ్చినటువంటి నాయకులకు, అలాగే గ్రామ ప్రజలకు, అలాగే పార్టీ నాయకులకు అందరికీ కూడా స్వాగతం, ఘన స్వాగతం, స్వాగతం, ఘన స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు విచ్చేసినటువంటి నాయకులకు, పెద్దలకు, అలాగే ముఖ్య
చూడవచ్చు అది చూడు. అందరూ చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. మొత్తం యూత్ వారందరూ కూడా మనకి ఆవిష్కరణ అందరూ కూడా నాయకులకు అలాగే గ్రామ ప్రజలకు అలాగే పార్టీ నాయకులకు అందరికీ కూడా స్వాగతం, ఘన స్వాగతం, స్వాగతం, ఘన స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు విచ్చేసినటువంటి నాయకులకు నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గన్నవరం హెడ్ క్వార్టర్కి సమీపంలో ఉన్నటువంటి కొక్కిరివారిపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అయితే ఈ విగ్రహావిష్కరణకు ఈ దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారి సూచనల మేరకు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వీరు ముగ్గురి సూచనల మేరకు డీజిల్ని పొదుపు చేయాలి, డీజిల్ని పొదుపు చేసి ఈ దేశాన్ని కాపాడండి, ఆర్థికంగా భారం లేకుండా చూడండి అని నినాదం చెప్పడం జరిగింది. ఆ నినాదం యొక్క స్ఫూర్తితోటి నేను సైకిల్ దొక్కుని వచ్చి ఈ కొక్కిరివారిపేటలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ కొక్కిరివారిపేట కళ నెరవేరిందని ఈ సందర్భంగా చాలామంది చెప్పడం జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలని ఎంతో ఘనంగా, ఎంతో గొప్పగా ఈ పేటలో ఈ విధంగా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారో తెలియకుండా నడి రోడ్డు మీద, లేకపోతే ఎవరికీ సంబంధం లేనటువంటి ప్లేసుల్లో పెట్టి విగ్రహాలను పెట్టి లేనిపోని గొడవలు సృష్టించినటువంటి విధానాన్ని, దానికి స్వస్తి పలికి వీరు ఒక సక్రమైనటువంటి పద్ధతిలో వారి పేటకు సంబంధించినటువంటి ప్లేస్లో, వారి ఆధీనంలో ఉన్నటువంటి ప్లేస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇది నేను చాలా అభినందిస్తున్నా. ఈ పేట అంబేద్కర్ యువజన సంఘాన్ని, పెద్దల్ని, మహిళల్ని కూడా నేను వీరందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు అంబేద్కర్ స్ఫూర్తితోటి, అంబేద్కర్ భావజాలంతో ఎవరైతే ఈ భారతదేశంలో పనిచేస్తున్నారో వాళ్ళని తప్పనిసరిగా ఈ దేశం గుర్తించుతుంది. తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో వారిని సూచించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశ ప్రజల్ని, అంటే ఒక వర్గాన్ని కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ
అన్ని వర్గాలను కూడా వారికి సమన్వయం జరగాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ఆ ఫలాలను ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడని చెప్పడానికి ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. అంచేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క రచనల్ని చదువుకుంటే తప్ప మనకి. జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం ఆయనాపురం లాగుల వద్ద త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం. మురిమల్ల నుండి కొండలేశ్వరం వెళ్తున్న అశోక్ లేలాండ్ వ్యాన్ రోడ్డు డివైడర్ దాటి ఏటిగట్టు కిందకు వెళ్లి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం ఆయనాపురం లాగుల వద్ద త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం. మురిమల్ల నుండి కొండలేశ్వరం వెళ్తున్న అశోక్ లేలాండ్ వ్యాన్ రోడ్డు డివైడర్ దాటి ఏటిగట్టు కిందకు వెళ్లి బోల్తా కొట్టింది. జేసీబీ సహాయంతో వ్యాన్ను సురక్షితంగా పైకి లాగారు. ఈ ప్రమాదంలో ఎవరికీ కూడా ఎటువంటి గాయాలు అవ్వకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో గత 3 రోజులుగా అప్రకటి విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులకు గురై విద్యుత్ శాఖ అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కొత్తపేట న్యూ బ్యాంక్ కాలనీ ప్రజలు కొత్తపేట విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వైఖరి నశించాలని, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో గత 3 రోజులుగా అప్రకటి విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులకు గురై విద్యుత్ శాఖ అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కొత్తపేట న్యూ బ్యాంక్ కాలనీ ప్రజలు కొత్తపేట విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వైఖరి నశించాలని, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ సహాయక ఇంజనీరు గ్రామస్తులతో మాట్లాడి సాంకేతిక సమస్యలు పరిష్కరించి త్వరలోనే విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. ముక్కలు లేకపోతే వీళ్ళందరికీ కనీసం సకల సౌకర్యాలను కల్పించాలి.
ఏమండి ఇక్కడ ఆఫీస్ నిరంతరం వచ్చే విధంగా ప్రయత్నించాలి. 3 రోజుల నుంచి కరెంటు లేకపోయినా అధికారులకు నిర్లక్ష్య వైఖరి. 3 రోజులుగా కరెంటు సరిగ్గా రాకపోయినా ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా స్పందించకపోవడాన్ని వైఖరి నశించాలి. 3 రోజులైంది మాకు కరెంట్ అండి. ఇప్పటికి లేదండి. అసలు మార్నింగ్ 6కి ఇచ్చారు కరెంట్. ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళు ఏ విధమైన రెస్పాన్స్ లేదు. మాకు చిన్నపిల్లలతో ఉన్నామండి. వాటర్ కూడా లేదు అసలు. ఇంకెలాంటి ముసలోళ్ళు ఉన్నారు ఇంట్లో. ఏమైపోతారు? గవర్నమెంట్ చూస్తే గాల్పులా బయటకు రాకండి 10 దాటిన తర్వాత అంటున్నారు. మా కరెంట్ లేదు, మేము ఎలా ఉంటామండి ఇంట్లో అసలు అని. గవర్నమెంట్ కనీసం కరెంటు లేకపోతే ఏమైపోతామండి ఇంట్లో పిల్లలతోటి. వాటర్ కూడా లేదు. ఇప్పటి వరకు సాయంకాలం వరకు చూసాం ఇస్తారేమో, నేను ఇప్పటికి ఇవ్వలేదు. మరి ఎవరు ఫోన్ ఇచ్చినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఫోన్ ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. 10 మినిట్స్ అంటున్నారు. ఇంకేం వచ్చేస్తున్నామంటే పక్కనే చేస్తున్నాం. అప్పుడు కనీసం ఇప్పుడు కూడా ప్రజ్ఞా స్కూల్ పక్కన అన్నారు. చూస్తే ఎవరు లేరండి అక్కడ. మేమే మా కరెంట్ ఇచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటామండి. కరెంటు సమస్య చాలా మా ప్రాంతంలో చాలా తీవ్రంగా ఉంది. గత 3 రోజుల నుంచి కరెంట్ అనేది రావట్లేదు. కరెంటు ఫ్లెక్సిలేషన్ ఎలా ఉంటుందంటే కొద్దిగా వస్తుంది, కొద్దిగా పోతుంది. అసలు నిద్రలో నిప్పులు ఉండలేదు. ఇంట్లో కావాల్సిన అవసరాలు తీసుకుంటాకి ఏదైనా స్నానాలు చేయాలన్నా, లేదా ఇంట్లో నీరు తాగాలన్నా, పిల్లలకి ఏదైనా స్నానాలు చేయించాలన్నా గత 3 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నిసార్లు అధికారులు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఫోన్ ఒకవేళ లిఫ్ట్ చేస్తే కనుక ఇదిగో అయిపోతుంది, అదిగో పని అవుతుంది అని చెప్పడమే కానీ ఈ కరెంటు మాత్రం సమస్య తీర్చలేదు. ఇది ఇప్పుడే కాదు, మా ప్రాంతంలో మాకైతే ఎస్పెషల్లీ ఎప్పుడు కూడా ఈ నిర్లక్ష్యానికి గురవుతున్నాం. ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ఎవరైతే వాళ్ళకి కావాల్సినారో వాళ్ళకి బాగు చేస్తారు. మాది ఎప్పుడు కూడా అలాగే ఈ 2 రోజులు 3 రోజులు కరెంట్ లేకుండా మా ప్రాంతం ఉండిపోతుంది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాగైతే ఇలాగే ఇప్పుడు ఉంది కరెంటు, కానీ పక్కన ఉంది కరెంటు మాకు లేదు. మా రామకృష్ణ గారు వీధిలోని ఓ పక్కన ఉంది, ఈ దీక్ష ప్రజ్ఞ కరెంటు పక్కన ఉంది, ఇది లేదు. మిగిలిన కాలువతలు ఉంది. అంటే ఒక ప్రాంతం వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎప్పుడు ఇదే కాదు, గత కొంతకాలం నుంచి చేస్తాం. మేము ఎప్పటి నుంచో కూడా ఇక్కడ మేము ప్రతిసారి రిప్రజెంట్ చేస్తున్నాం. అయినా కానీ పట్టించుకోవట్లేదు. ఇది మేము ఈ సమస్యను పరిష్కరించాలని మిమ్మల్ని కోరుతున్నాము. మరి జేఈ గారు, ఏఈ గారు మొత్తం అందరూ కూడా దీన్ని స్పందించి వెంటనే మా బాధల్ని గొట్టెక్కించినందుగా కోరుతున్నాము. నిన్న రాత్రి కరెంట్ లేదు. పొద్దున్న 5 గంటలకు 6 గంటలకు వచ్చింది. మళ్ళీ 9 గంటల నుంచి కరెంట్ లేదు. ఫోన్ చేస్తుంటే పావు గంట, అరగంట అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. అంటే ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము వర్కర్లు ఏమైనా చేస్తున్నారేమో చూడండి అని మమ్మల్ని చెప్తున్నారు. అలా అంటే మేము చూడాలి వర్కర్లు ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పి సమాధానం లేదు. పొద్దున్న ఏడీ గారికి ఫోన్ చేసాం, ఆయన ఎత్తలేదు. డీ గారికి ఫోన్ చేసాం, ఆయన ఎత్తలేదు. 1912 కంప్లైంట్ చేసాం, వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. అసలు రెస్పాన్స్ ఉండలేదు. చంటిపల్లి ఏమో ఇబ్బంది పడుతున్నారు అక్కడ. గత 2 రోజులు వాటర్ కూడా లేదండి ఎత్తుకని. చంద్రాపురం పట్టణంలో రోడ్డు పక్కన అనారోగ్యంతో లేవలేని స్థితిలో పడి ఉన్న ఓ నిరాశ్రయ వ్యక్తికి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ మున్సిపల్ అధికారులు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. పట్టణంలోని సూర్య సినిమా మ్యాక్స్ సమీపంలో గత 2 రోజులుగా ఎండలోనే బాధతో పడి ఉన్న ఆ వ్యక్తి పరిస్థితిని గుర్తించిన స్థానికులు సమాచారం అందించగా వెంటనే స్పందించిన సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ రాజుతో కలిసి అక్కడికి చేరుకుని చంద్రాపురం పట్టణంలో రోడ్డు పక్కన అనారోగ్యంతో లేవలేని స్థితిలో పడి ఉన్న ఓ నిరాశ్రయ వ్యక్తికి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ మున్సిపల్ అధికారులు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. పట్టణంలోని సూర్య సినిమా మ్యాక్స్ సమీపంలో గత 2 రోజులుగా ఎండలోనే బాధతో పడి ఉన్న ఆ వ్యక్తి పరిస్థితిని గుర్తించిన స్థానికులు సమాచారం అందించగా వెంటనే స్పందించిన సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ రాజుతో కలిసి అక్కడికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. అనంతరం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ సహకారంతో బాధితుడికి వైద్యం అందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. ఎండ తీవ్రతలో నీడ లేక, ఆహారం లేక, ఆరోగ్య సమస్యలతో అలమటిస్తున్న ఆ వ్యక్తికి తక్షణ సహాయం అందించడం ప్రతి ఒక్కరిని కదిలించింది.
మనిషికి మనిషే తోడు అనే భావనను కార్యరూపంలో చూపిస్తూ అధికారులు సైతం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్తో కలిసి ముందుకు రావడం స్థానికుల ప్రశంసలు అందుకుంది. వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ బాధితుడికి కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీయగా సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవం గ్రామానికి చెందిన ఎంటపల్లి సుబ్బారావుగా గుర్తించినట్టు బాధితుని ద్వారా తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు వచ్చే వరకు ఆసుపత్రిలోనే పూర్తి వైద్యం, ఆహారం, అవసరమైన సౌకర్యాలు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ తరపున అందిస్తామని వాసంశెట్టి సత్యం హామీ ఇచ్చారు. సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని చాటి చెప్పే ఈ ఘటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి వాళ్ళు ఎవరైనా వస్తే రెస్పాండ్ అయితే పంపి ఏర్పాటు చేస్తాం, లేదంటే ఇక్కడ మేమే ఆదుకుంటాం. ఈ లోపల అతనికి ఒంటి మీద సరైన బట్టలు లేని పరిస్థితి కూడా ఉంది. ఇతనికి అన్ని బట్టలు ఏర్పాటు చేసి, భోజనాలు ఏర్పాటు చేసి మేమన్నీ కూడా ఇక్కడ చేస్తున్నాం. ఇదంతా కూడా ఏదో ఉద్దేశపూర్వకంగా చేయట్లేదు. ఇది మానవతా దృక్పథంతో ఇతని పరిస్థితి చూసి మా యొక్క డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, అలాగే మా కమిషనర్ గారు, మా పెద్దలందరూ వచ్చి ఇక్కడ జాయిన్ చేసి అతని పరిస్థితి తెలుసుకుని అతన్ని ఆదుకోవడం జరిగింది. అతని త్వరలో అతని ఇంటికి వాళ్ళు రెస్పాన్స్ అయితే అతని ఇంటికి పని పంపి ఏర్పాటు చేస్తాం, లేదంటే మేము ఇక్కడ ఏదో ఏర్పాటు చేసి ఆయన ఆదుకుంటామో తెలియదు. ఈ వార్తలంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.